హలో గైస్! ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తుంది ఓఎన్‌జీసీ అనమాట. ఓఎన్‌జీసీ అంటే ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీ అనమాట కార్పొరేషను. సో, వీళ్ళు ఈ ఓఎన్‌జీసీ వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వాళ్ళ యొక్క థీమ్ ఎయిమ్ ఏంటంటే ఎనర్జైజింగ్ టుడేస్ స్టూడెంట్స్ ఎంపవర్ టుమారోస్ నేషన్ బిల్డర్స్ అనమాట. ఈ యొక్క థీమ్‌తో ఈ ఇయర్ 2024, 2025 సంబంధించి ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్స్ అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాననమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్కాలర్‌షిప్ గురించి చేస్తున్నాను. మోర్ దాన్ 200 అండ్ అబోవ్ స్కాలర్‌షిప్స్ అనేది పూర్తి చేయడం జరిగిందనమాట. చాలా మంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఈ విధంగా కామెంట్ చేశారు. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా! సో, ఈ స్టూడెంట్ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయిన వీడియోస్ చూసి స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యారనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ గ్యాదర్ చేసుకొని స్కిప్ చేయకోకుండా ఈ యొక్క వీడియో చూసి నా ప్రీవియస్ వీడియోస్ చూసి స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకున్నాను. ఇలా చాలా మంది మెసేజ్ చేశారనమాట. సో, మీరు కూడా సెలెక్ట్ అయితే గనుక కామెంట్‌లో టెస్ట్ చేయండి. మీ యొక్క పోస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకోటండి స్కాలర్‌షిప్‌కి సంబంధించి డౌట్స్‌కి సంబంధించి కెరీర్‌కి సంబంధించి నేను వాటి యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి సాటర్డే రోజు 6 పీఎంన నేను లైవ్ పెడుతున్నానండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఏదైనా ఉంటే అక్కడ ఆ రోజు లైవ్‌లో జాయిన్ అవ్వండి. సో, నాకు తెలిసింది నేను చేస్తాను. ఒకవేళ తెలియకుంటే నేను వాళ్ళు తెలుసుకొని మళ్ళీ క్లారిఫై చేస్తానన్నమాట. ఓకేనా? ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వ్యూస్ చూసి లైక్ చేయకుండా వెళ్తున్నారన్నమాట. సో, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్ అండ్ హ్యాపీనెస్. దాంతో పాటు యూట్యూబ్‌లో మన యొక్క వీడియో టాప్‌లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ లేట్ చేయకుండా వెంటనే ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లకి ఎంటర్ అవుదామండి. సో, ఈ ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే స్కాలర్‌షిప్స్‌కి ఈ యొక్క ఓఎన్‌జీసీ వెబ్ పోర్టల్‌లోకే రావాలి. ఎక్కడ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయకూడదు. సో, వెబ్ పోర్టల్ నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చింటాను. మీరేం టెన్షన్ పడకండి. సో, దాన్ని క్లిక్ చేసి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి రావచ్చనమాట. సో, ఈ దీనికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఇక్కడ ఓఎన్‌జీసీ వెబ్‌సైట్ స్కాలర్‌షిప్ ఈ విధంగా కనపడుతుందండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఓపెన్ అయ్యగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లై స్కాలర్‌షిప్ ఉంది కదా! సో, ఇక్కడికి వచ్చేసేయండి. దీని మీద రాగానే ఇక్కడ చూడండి జనరల్ కేటగిరీ వాళ్ళకి జనరల్ కేటగిరీలో యూజీ ఉంటారు. జనరల్ కేటగిరీ పీజీ వాళ్ళకి అనమాట. ఓబీసీ కేటగిరీ అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఈ 3 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మీరు ఎవరో జనరల్ కేటగిరీ ఎవరంటే ఇక్కడ నేను చెప్తాను ఒక్కొక్కటి. ఓకేనా? ఒక్కొక్క స్కీమ్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ జనరల్ కేటగిరీ యూజీ చూసుకుందాం 2024. ఈ జనరల్ కేటగిరీలో ఎవరెవరు వస్తారంటే ఇక్కడ చూడండి ఎవరైతే క్లాస్ 12థ్ పాస్ అయ్యి రీసెంట్‌గా 60% మార్క్ తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు జనరల్ కేటగిరీ యూజీ కదా! యూజీ స్టూడెంట్స్ ఇంజినీరింగ్ గాని, ఎంబీబీఎస్ డిసిప్లిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళకి మినిమమ్ 60% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఇది ఇంజినీరింగ్‌కి సంబంధించింది కాబట్టి యూజీ కింద దీనికొస్తారనమాట. యూజీ స్టూడెంట్స్ అయితే జనరల్ కేటగిరీ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ యూజీ చదువుతున్న వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోండి. వీళ్ళకి కావాల్సిన మాక్సిమం వీళ్ళకి ఏజ్ గనుక చూసుకుంటే ఫస్ట్ ఆగస్ట్ 2024లో మాక్సిమం 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ 2,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళు ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట. ఫుల్ టైమ్ కోర్స్ తీసుకుండాలి. రెగ్యులర్ స్టూడెంట్ అయి ఉండాలన్నమాట. పార్ట్ టైమ్ కాకుండా. బోత్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో, జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చేసి పర్టికులర్ క్యాస్ట్ అని లేదనమాట. ఎవరికైతే క్యాస్ట్ అనేది లేకుండా ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే నేను చెప్పే కేటగిరీస్లో అప్లై చేసుకోండి. ఓకేనా? మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా! అప్పుడు ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ గైడ్ లైన్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా కావాలంట. అదేంటంటే ముందు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోండి అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, జాగ్రత్తగా స్కాన్ చేసుకొని మీ యొక్క గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్లో ఫామ్లో ఓన్లీ పీడిఎఫ్ అండ్ ఇమేజ్ ఫార్మాట్లో పెట్టుకోవాలన్నమాట. ఆ ఓటు అలౌట్ చేస్తారనమాట. ఓకేనా? ఇమేజ్ అండ్ పీడిఎఫ్ సైజ్ వచ్చి 200 కేబీ ఓన్లీ అనమాట. అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. ఓకేనా? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే అడ్మిషన్ రిసిప్ట్, కాలేజ్ అడ్మిషన్ రిసిప్ట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇమేజ్ అనేది ఒకటి అప్లికెంట్ ఇమేజ్ అంటే ఫోటో అనమాట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్‌కి సంబంధించి డాక్యుమెంట్ అంటే 10థ్ క్లాస్ మార్క్ షీట్ గాని ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఏజ్‌కి సంబంధించి అనమాట. ఏదైనా ఒక సర్టిఫికేట్. ఇక క్లాస్ 12థ్ మార్క్ షీట్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక డిక్లరేషన్ ఫార్మ్ కాలేజ్ అనమాట. డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఐడీ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అండర్‌టేకింగ్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను. సో, ఈ సెల్ఫ్ అండర్‌టేకింగ్ ఫామ్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ మీరు ఆ అప్లికేషన్ ఫామ్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈసీఎస్ ఫామ్ అంట ఆ ఫామ్‌ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నాన్ మ్యాండేటరీ అనమాట. అంటే ఏంటంటే పాన్ కార్డ్ ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయండి. లేకుంటే నో నీడ్ అనమాట. ఓకేనా? ఇంకా మార్క్ షీట్ అండి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ పీజీ అప్లికెంట్స్. ఇది పీజీ వాళ్ళకనమాట. మనం పీజీలో చెప్తాము. ఇక స్కాన్ ది డాక్యుమెంట్స్ ఇక్కడ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మీరు ఒక పీసీలో గాని, ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని అప్‌లోడ్ చేసి పెట్టుకోండి అని అంటాననమాట. సో, ఈజీగా అవుతుందని. సో, సబ్జెక్ట్ వైస్ మార్క్ బ్రేకప్ ఉంటుందనమాట. సో, 10థ్ అంటే మీ 10థ్ మార్క్స్, 12థ్ మార్క్స్ అండ్ యూజీ మార్క్స్ చూసి ఆ మార్క్స్‌ని బ్రేకప్ చేస్తూ మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మీ బ్యాంక్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండాలి. అదేవిధంగా మీ బ్యాంక్ మైనర్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండకూడదు. మైనర్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండకూడదు అనమాట. అది చూసుకోండి. ఇక గైడ్ లైన్స్ ఆన్ కాలేజ్ అనమాట. ప్లీజ్ చెక్ ఫర్ కాలేజ్ ఇన్ ది లిస్ట్ అనమాట. అంటే మీ కాలేజ్ ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది కాలేజ్ లిస్ట్ కూడా. సో, ఇది కాలేజ్ పీడిఎఫ్ అనమాట అండి.
నెక్స్ట్ ఇది రీడ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవుతే గనుక ఇక్కడ క్లిక్ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇది యూజీ జనరల్ కేటగిరీలో ఉన్న యూజీ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా? ఎవరెవరు వస్తారు యూజీలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వాళ్ళు వస్తారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్న పీజీ వాళ్ళకి చూద్దామండి. సో పీజీ వాళ్ళకి కూడా సేమ్ వీళ్ళ ఏజ్ కూడా 30 ఇయర్స్ ఉండకూడదు. 1 ఆగస్ట్‌కి వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఇన్‌కమ్ 2 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అదర్స్ కెన్ ఆల్సో అప్లై అనమాట. ఇంకా అదే విధంగా జనరల్ కేటగిరీ ఉండాలి. వీళ్ళు పీజీ స్టూడెంట్స్ ప్రెజెంట్ జియాలజీ, జియోఫిజిక్స్ ఆర్ ఎంబీఏలో చదువుతుండాలన్నమాట ఫస్ట్ ఇయర్. వీళ్ళ మార్క్స్ 60% అబవ్ ఉండకూడదు. గ్రేడ్ అయితే 6 పాయింట్స్ తెచ్చుకోవాలన్నమాట. సారీ 60% అబవ్ ఉండాలన్నమాట. 60% బిలో ఉండకూడదు. సో ఇక్కడ ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో శాంపుల్ డాక్యుమెంట్ నేను లాస్ట్లో చూపిస్తానండి. సో మీరు మిస్ అవ్వకుండా ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఫామ్స్ అడిగారు, ఏమేమి డీటెయిల్స్ అడిగారు నేను లాస్ట్లో చూపిస్తాను. సో డాక్యుమెంట్స్ అని సేమ్ వీళ్ళకి కూడా ఎక్స్ట్రా ఏమి ఉండదండి. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చెప్పినలా అదే విధంగా ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్. ఒకసారి మీరు కూడా చదవండి. సేమ్ యాజ్ ఇట్ మిగతా అంటే యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఏం అవసరం లేదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 48,000 రూపీస్ అమౌంట్ ఇస్తారనమాట. ఎవరికి ఏ కేటగిరీకైనా ఏ పీజీ యూజీ అయినా కానీ 48,000 రూపీస్ అమౌంట్ ఇస్తారు. అది కూడా మీకు 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఇయర్స్ మీకు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రావాలంటే కనుక మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్, మంచి క్వాలిటీ అంటే మంచి అపీరెన్స్, కాలేజ్లో మంచి అపీరెన్స్ అండ్ అటెండెన్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. వాళ్ళు మెన్షన్ చేస్తారులేండి మీకు. ఓకేనా? సో మీరు ఎలిజిబుల్ అవుతే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి అప్లై బటన్ మీద ఇక్కడ కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. పీజీ స్టూడెంట్స్ అయితే ఏ కేటగిరీకి ఏ దానికే మీరు అప్లై చేసుకోండి. పీజీ స్టూడెంట్స్ యూజీలో అప్లై చేసుకున్నాను అనుకో స్కాలర్షిప్కి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు ఏ కేటగిరీ ఏ కోర్సో అది చూసుకొని అప్లై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిస్టేక్ చేసేది ఇక్కడ. ఓకేనా? ఓబీసీ కేటగిరీ చూద్దామండి. వీళ్ళకి కూడా ఏజ్ 1 ఆగస్ట్ 30 ఇయర్స్ లోపు ఉండకదనమాట. 2024 వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ 2 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు పర్ యానమ్. బోత్ మేల్, ఫీమేల్ అండ్ అదర్స్ ఆల్సో అప్లై అనమాట. ఓబీసీ కేటగిరీ అనమాట. సో ఇక్కడ యూజీ కాబట్టి ఓబీసీలో ఇంజనీరింగ్ అండ్ ఎంబీబీఎస్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా 12th క్లాస్ పాస్ అయ్యింది. 60% మార్క్స్ మినిమం 60% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో వీళ్ళు ఫుల్ టైమ్ కోర్సెస్ చేస్తున్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్ అయి ఉండాలన్నమాట. సో వీళ్ళకి కూడా సేమ్ గైడ్ లైన్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా శాంపుల్ డాక్యుమెంట్ నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇవి గైడ్ లైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ కేటగిరీలో సేమ్ అది కూడా అనమాట. సో వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ సేమ్ ప్రీవియస్ కేటగిరీలో డాక్యుమెంట్స్ ఏం చెప్పినా అవే అనమాట. మీరు కూడా ఒకసారి చదవండి. ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళు వీళ్ళు కూడా మ్యాండేటరీ అంతగా ఇంపార్టెంట్ లేదు పాన్ కార్డు. గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళకి స్కాన్ డాక్యుమెంట్స్ అదేవిధంగా ప్లీజ్ నోట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ బ్రేకప్ ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ కూడా నేను చెప్పాను కదండి. ఆ అప్లికేషన్ మైనర్ అకౌంట్ ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఇదనమాట మీరు ఈ కేటగిరీకి సంబంధించిన ఈ డిక్లరేషన్ ఫామ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక ఈ యొక్క కేటగిరీ అయితే దీని మీద క్లిక్ చేసుకొని అప్లై నౌ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? అప్లై నౌ క్లిక్ చేసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తారు. ఇప్పుడు ఓబీసీ కేటగిరీ పీజీ స్టూడెంట్స్ కదా! ఓబీసీ కేటగిరీ పీజీ స్టూడెంట్స్ వీళ్ళకి చూసుకుంటే సేమ్ వీళ్ళకి కూడా 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 1 ఆగస్ట్ 2024 వీళ్ళ ఇన్కమ్ అనేది 2 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓబీసీ కేటగిరీ బోత్ మేల్, ఫీమేల్ అండ్ అదర్స్ ఆల్సో అప్లై అనమాట. ఎవరైతే జియాలజీ, జియోఫిజిక్స్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం 60% మార్క్స్ ఉండాలన్నమాట. సో వీళ్ళు కూడా మినిమం 6 పాయింట్స్ గ్రేడ్ పరంగా అయితే 6 పాయింట్స్ అబవ్ తెచ్చుకోవాలి. ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో వీళ్ళకి కూడా డాక్యుమెంట్స్ సేమ్ ప్రీవియస్లో చెప్పినట్టుగానే మీరు కూడా ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వీళ్ళకి కూడా డాక్యుమెంట్ వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీళ్ళు కూడా నెక్స్ట్ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు కనుక మీరు పీజీ స్టూడెంట్స్ అయితే కనుక ఓబీసీ పీజీ స్టూడెంట్స్ అయితే దీని మీద అప్లై క్లిక్ చేస్తే రైట్ బటన్ మీద అప్లై నౌ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అండి. వీళ్ళకైతే ఇంపార్టెంట్గా మీరు చూసుకోండి కొన్ని వీళ్ళకి చేంజెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ అండి 4.5 లాక్స్ కంటే పర్ యానం ఎక్కువ ఉండకూడదు. మిగతా కేటగిరీ వాళ్ళకైతే 2 లాక్సే. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరు ఉంటారో వీళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ 4.5 లాక్స్ పర్ యానం ఉండకూడదు అనమాట. సో అప్లికేషన్స్ 1 ఆగస్టు లోపు 30 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. బోత్ మేల్, ఫీమేల్ అండ్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాపీ పేస్ట్ రిక్వైర్డ్ ఇస్ ఇష్యూడ్ సర్టిఫికేట్ అనమాట. హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి వీళ్ళు మన తెలుగులో అప్లోడ్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారు ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఇష్యూడ్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండాలన్నమాట. బోత్ ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ ఈ ఓఎన్జీసీ అప్లై చేసే వాళ్ళు తెలుగులో రాకపోవచ్చు. వాళ్ళు వెరిఫై చేసేది ఇంగ్లీష్లో కానీ హిందీ వచ్చి ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్లో పెట్టుకోండి. ఓకేనా?
ఇంకా నెక్స్ట్ అండి మినిమం 60% మార్క్స్ ఉండాలి. సో వీళ్ళు ఎంబీబీఎస్ అదేవిధంగా ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌లో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సిమిలర్ 60% మార్క్స్ ఒకవేళ పీజీలో మనం చెప్దాము. ఇప్పుడు యూజీ కాబట్టి ఇంజినీరింగ్ ఎంబీబీఎస్ వాళ్ళు వస్తారు. వీళ్ళు కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయి ఉండాలన్నమాట. వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఒకటి ఎక్స్ట్రా అయింటది. అదేంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ యాడ్ అయింటది. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా! ఈ డాక్యుమెంట్స్ చూసి అప్లై చేసుకోండి. సో ఈ శాంపుల్ డాక్యుమెంట్ నేను లాస్ట్‌లో చెప్తాను. ఇక పాన్ కార్డ్ అనమాట. ఇక వీళ్ళు కూడా ల్యాప్‌టాప్‌లో అన్నీ సేవ్ చేసుకొని ఉండాలి. ఓకేనా. ఇక ల్యాప్‌టాప్‌లో ఎందుకంటే ఈజీగా అయిపోతుందనమాట. ఓకేనా. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మైనర్ అకౌంట్ ఉంటే గనుక మీరు ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసిన మైనర్ అకౌంట్ పెట్టి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అది అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్‌ని చెక్ చేసుకోండి. మైనర్ అకౌంటా లేకుంటే అదేవిధంగా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అందరికీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్‌కెళ్ళేసి. ఓకేనా. ఆ మిస్టేక్స్ మళ్ళీ స్కాలర్‌షిప్ ఎంతొస్తుంది 48,000 రూపీస్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంత అమౌంట్ మనం మిస్ చేసుకుంటామా? సో చేసుకోం కాబట్టి సో మీరు వెంటనే చెక్ చేసుకోండి అవి బ్యాంక్‌కెళ్ళేసి. సో మీరు అప్లై అయితే కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఇక్కడ ఉంది కదా లాస్ట్‌లో దీని మీద వచ్చి క్లిక్ చేస్తేనే టిక్ మార్క్ పడుతుంది. ఇక్కడ అప్లై నౌ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్‌లోకి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో పీజీ స్టూడెంట్స్ ఉంటారు కండి. వాళ్ళు పీజీ స్టూడెంట్స్ అయితే ఎవరు వస్తారు వీళ్ళకి 30 ఇయర్స్ మార్క్స్ అనమాట. 1 ఆగస్ట్ 2024 ఫస్ట్ వీళ్ళకి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా సేమ్ పీజీ వాళ్ళకి కూడా ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌కి 4.5 లాక్స్ అంటే 4,50,000 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మేల్, ఫీమేల్ అదర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారండి. అదర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంకా పీజీ కోర్సెస్ జియాలజీ, జియో ఫిజిక్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే వాళ్ళు 60% మార్క్స్ లేదా గ్రేడ్స్ పరంగా అయితే 6 పాయింట్స్ అబౌవ్ ఉంటే కనుక ఎలిజిబుల్ అవుతారు. ఫుల్ టైమ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో వీళ్ళ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే అండి ఈ విధంగా ఉంటాయన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్లాస్ 12th మార్క్స్ షీట్, సెల్ఫ్ అండర్టేక్ ఫామ్, ఈసీఎస్ ఫామ్ అనేది ఉంటాయన్నమాట. కాలేజ్ ఐడి కార్డు, డిక్లరేషన్ ఫామ్ ఫ్రమ్ కాలేజ్ అనేది ఉంటుంది. దాన్ని మీరు కాలేజ్ అడ్మిషన్ అయ్యేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు. అది అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే అడిగితే ఇస్తారనమాట. అడ్మిషన్ రిసిప్ట్ అది ఒకటి ఉంటుంది. అప్లికేషన్ ఇమేజ్ అంటే స్టూడెంట్ ఇమేజ్ అనేది ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉంటే అప్లోడ్ చేయండి. లేకుంటే మరి ఎందుకు రిస్క్ తీసుకోవడం అప్లోడ్ చేయండి ఉంటే కనుక. ఇక మైనర్ అకౌంట్ అనేది వీళ్ళు మైనర్ అకౌంట్ ఉంటే కనుక మీకు స్కాలర్షిప్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. నేషనలైజ్డ్ బ్యాంక్ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ అప్లై ఇక్కడ బ్లాంక్ కనపడుతుంది కదా దాని మీద టిక్ చేయండి. టిక్ చేస్తేనే ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది. దాని మీద వెళ్ళి క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందండి శాంపుల్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అన్ని ఫిల్ చేయండి. మీ నేమ్ ఆఫ్ అప్లికెంట్, మిడిల్ నేము, మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఈ విధంగా మిడిల్ నేము. అదే మిడిల్ నేమ్ అంటే ఇప్పుడు నేమ్ ఆఫ్ అంటే ఇప్పుడు సాయి కుమార్ ప్రజెంట్ ఒకటి నేమ్ చెప్తాండి. సాయి కుమార్ మున్నర్ అని అనుకోండి. అప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చి సాయి వస్తుంది. మిడిల్ నేమ్ వచ్చి కుమార్ వస్తుంది. లాస్ట్లో మున్నర్ అనే ఈ ఫ్యామిలీ నేమ్ అనమాట. మున్నర్ అని వస్తుంది అనమాట. ఇక జెండర్ అనుకోండి. జెండర్ మీరు ఏ జెండర్ మేలా ఫీమేలా లేకుంటే అదర్స్ ఉంటే అదర్స్ కూడా ఉందా ఎస్ అదర్స్ ఉంటే అదర్స్ కూడా లేదు ఉంది అదర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ కేటగిరీ ఉంటే కేటగిరీ మీరు ఏ కేటగిరో అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇండియన్ సిటిజన్స్ అయితే ఇండియన్ కాబట్టి ఇండియన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మెయిల్ ఐడి ఇవ్వండి. యాక్టివ్గా ఉన్నట్టు ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్స్ గార్డెన్స్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గార్డెన్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ అదేవిధంగా సర్వీస్ అంటే ఏంటి మీరు ఫాదరు లేదంటే గార్డెన్ మిమ్మల్ని టేక్ కేర్ ఏదో ఏ బిజినెస్ చేస్తున్నారో అది ఎంప్లాయ్ చేసుకోండి. ఇన్కమ్ అండి ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం శాంపుల్ డాక్యుమెంట్ అనేది ఒకటి చూపిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫేక్ అప్లోడ్ చేయకండి. సో ఏ ఆధార్ కార్డులో ఏముంటుందో అదే అప్లోడ్ చేయండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ మీరు ఏమేమి చదివారు క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీరు ఇంతకుముందు ఏమేమి చదివారు అవన్నీ డీటెయిల్గా ఎటువంటి మిస్టేక్ చేయకుండా ఎంటర్ చేయండి. ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి మీకు బ్యాంక్ బుక్ డీటెయిల్స్ అదేవిధంగా డాక్యుమెంట్ అడిగితే డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. అకౌంట్ నెంబర్ డీటెయిల్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఎలిజిబిలిటీస్ అన్ని సెలెక్ట్ అయ్యి అకౌంట్ నెంబర్ అనేది రాంగ్ ఉంటే స్కాలర్షిప్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అండి. ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో డాక్యుమెంట్స్ ఏ కేటగిరీ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి నీట్గా కనిపెట్టేట్టు అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం శాంపుల్ చూద్దాం. శాంపుల్ అంటే ఏంటంటే ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళది ఎలాగా ఉండేదో డాక్యుమెంట్ చూద్దామండి. సో ఇది అనమాట శాంపుల్ డాక్యుమెంట్. నేను ఒక జూమ్ చేస్తాను చూడండి. సో ఓఎన్జీసీ అనమాట. ఓఎన్జీసీ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. సో వీళ్ళది ఇలాగా మీది కూడా అప్లికేషన్ మీరు అప్లై చేయగానే ఈ విధంగా డాక్యుమెంటేషన్ ఇలా తీసుకుంటారనమాట. తీసుకొని ఇలాగ రాస్తారనమాట. సో ఈ విధంగా అప్రూవ్ చేసింది. సో చూడండి వాళ్ళది మీరు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది వస్తుందన్నమాట అప్లై చేయగానే. సో ఈయన సౌత్ అనమాట జోన్ సంబంధించిన వాళ్ళు సౌత్ జోన్ సంబంధించిన స్టూడెంట్ అనమాట. సో ఇతని పేరు వచ్చి రమావతి బాలాజీ అనమాట. ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన ఇతను వచ్చేసి స్కాలర్షిప్ స్కీమ్ కేటగిరీలో ఇతను మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సిటిజన్షిప్ ఫాదర్ గార్డియన్స్
నేమ్ ఇక్కడ చూడండి ఫాదర్స్ గార్డెన్ నేమ్ తర్వాత ఇది ఎంచుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళ ఫాదర్ ఏదో గార్డెనర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎంప్లాయిడ్ ఏదో మీరు కూడా ఎంప్లాయ్మెంట్ మీ ఫాదర్ సెలెక్ట్ చేయండి. ఈ ఫాదర్ గార్డెన్ ఇన్ సర్వీస్ మెన్షన్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయర్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, ఒకవేళ ఉంటే మీరు మెన్షన్ చేయండి. అడ్రస్ అండి, అడ్రస్లోకి మనం చెప్పాం కదా అడ్రస్ సెషన్లోకి వెళ్ళాలని. సో అడ్రస్ సెషన్లో డీటెయిల్ ఇతనైతే బాగా అన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి మీరు బాగా గమనించండి, ఈయన పేరు హైలైట్ కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టారు. మీరు కూడా క్యాపిటల్ లెటర్స్లో పెడితే కొద్దిగా బెస్ట్ అనుకుంటున్నాను. సో మిస్టేక్ చేయకండి, ఓకేనా. క్యాప్స్లో పెట్టండి. ఇక్కడ చూడండి క్యాప్స్లో ఎంటర్ చేశారు అతను, డీటెయిల్గా కామా ఇచ్చేసి అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటే ఒకవేళ మీకు అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, ఆ పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డులోను అదర్ డాక్యుమెంట్స్లో ఏది ఉంటుందో ఆ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అండి టెలిఫోన్ నెంబర్ అనమాట. టెలిఫోన్ నెంబర్ ఆల్టర్నేటివ్ అదేవిధంగా ప్రజెంట్ వాడుతున్న టెలిఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈమెయిల్ ఐడి అండి, ఈమెయిల్ ఐడి అనేది అప్లోడ్ చేయండి, కేటగిరీ అప్లోడ్ చేయండి, అతను అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ ఆఫ్ ది అప్లికెన్స్ ఇది వచ్చేసి 2020 సంబంధించి, ఇది శాంపుల్ అనమాట మీకు చూపిస్తుంది. సో అది డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది జోన్కి సంబంధించింది అండి, ఇది అప్లికేషన్ ఫామ్లో వస్తుంది అది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఈ డాక్యుమెంట్ అనేది తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక ఈ విధంగా మీరు ఏ కేటగిరీయో అది కోర్స్ చేస్తున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఆఫ్లైన్లో అప్లోడ్ చేసినట్లున్నాడు ఆయన. ఇక డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్టడింగ్ నేమ్ అండ్ అడ్రస్ అంటే మీరు డీటెయిల్స్ మీరు ఎక్కడ చదువుతున్నారో అదనమాట, ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్స్టిట్యూట్ మీరు ఎప్పుడో అడ్మిషన్ తీసుకున్నారో, అదేవిధంగా వెదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఐఎస్హెచ్ అనమాట. సో మీరు అది అప్రూవ్ చేసింది ఇండియన్ అప్రూవ్ చేసిన కాలేజ్ అయినా, అదేవిధంగా డ్యూరేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా టోటల్ అకాడమిక్ సిస్టమ్ బై ఫాలోయింగ్ సెమిస్టర్ అనమాట. సో ఇది ఏ సెమిస్టర్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. సో ఎంబీబీఎస్ అయితే ఇంజనీరింగ్ అయితే మీకు నేమ్ ఆఫ్ కోర్స్ స్టడింగ్ అది ఎంటర్ చేయండి. అదేవిధంగా 12th మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ స్టేట్ వేర్ అపియర్డ్ అది మీ యొక్క బోర్డు 12th ఏ బోర్డు అది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అండి, ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్కి. సో తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి, ఇక్కడ చూడండి ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అనమాట. సో ఇవన్నీ మనకి ఒకవేళ చదవాలనుకుంటే చదవండి, ఇది అప్రూవ్ చేసిన ప్రాసెస్. లిస్ట్ ఫర్ ఎన్క్లోజర్స్ అనమాట, ఇది డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఈయన ఏమేమి ఇచ్చాడో అవన్నీ అనమాట, మీరు కూడా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ ఇది ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈసీఎస్ ఫామ్ అంట, క్రెడిట్ క్లియరింగ్ అనమాట. మనం చెప్పాం కదా ఈసీఎస్ ఫామ్ అనేది, అది కూడా మ్యాండేట్ అనమాట. సో దీని అనమాట ఈ విధంగా ఉంటుంది, ఇందులో మీరు ఫిల్ చేయాల్సినటువంటి ఒకసారి మీరు శాంపుల్ పీడిఎఫ్ కూడా మీరు అక్కడే ఉంటుంది, ఒకసారి మీరు చదవండి శాంపుల్ పీడిఎఫ్ ఫామ్ కూడా మీరు కూడా చదవండి. ఆ తర్వాత ఈయన చూడండి ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత 10th మార్క్ షీట్ కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ, ఆన్లైన్ మేము, ఆ తర్వాత ఎలిజిబిలిటీ రూల్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా డీటెయిల్గా క్లియర్ కట్గా ఆయన ఎంటర్ స్కాన్ చేశాడు కాబట్టి క్లియర్గా ఉన్నాయి, మీరు కూడా స్కాన్ చేయండి. ఆ తర్వాత ఇదేంటి ఈసీఎస్ ఫామా, ఈసీఎస్ ఫామ్ అనమాట. ఈ ఫామ్ కూడా క్రెడిట్ క్లియరింగ్ అది అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా రాయండి, నీట్గా రాసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇతను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. సో ఈ విధంగా క్లియర్గా కనపడాలి, అయినప్పటికీ వాళ్ళకి ఈజీగా ఉండాలి అకౌంట్ నెంబర్ ఇవన్నీ అప్పటికి డల్గా ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే క్లియర్గా కనపడేట్లు ఎలాగా మెయింటైన్ చేసుకోండి, అలాగని మరి గ్యామ్లింగ్ అలాంటివి చేయకండి. సో ఈ విధంగా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ హైయర్ ఎడ్యుకేషన్ జాయినింగ్ రిపోర్ట్ అనమాట, అంటే అడ్మిషన్ లెటర్ అనమాట. సో ఈ విధంగా అన్నీ ఉంటాయండి. సో అండర్టేకింగ్ ఫామ్ అనమాట, నేను చెప్పాను కదా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండర్టేకింగ్ ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా ఆయన ఒకసారి మీరు కూడా శాంపిల్ పీడిఎఫ్ చూడండి అప్లోడ్ చేసేప్పుడు, ఓకేనా. సో ఏమేమి మీకు ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుంది అనమాట, డిక్లరేషన్ అండ్ అండర్టేకింగ్ ఫ్రమ్ కాలేజ్ అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఇదండి ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఓఎన్జీసీకి సంబంధించి స్కాలర్షిప్ అనమాట. సో మీకు చూపించాను శాంపుల్ పీడిఎఫ్ సంబంధించి కూడా. సో ఇది అప్లికేషన్ అడ్రస్ ఆయన ఫిల్ చేసినది ఈ విధంగానే అనమాట. సో ఇలాగా మీరు ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటా అప్లై చేయండి, ఓకేనా. ఇదండి ఓఎన్జీసీ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 2024-25కి సంబంధించి ఇటువంటి ఎన్నో వాల్యుబుల్ స్కాలర్షిప్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తుంటాను, అవి మీరు కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.